హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే ఏంటంటే ఎండలు ఎక్కువైపోయాయి కదా, సో మంచి అవుట్ఫిట్ సజెస్ట్ చేస్తాను. ఓకేనా? నాకు కూడా ఎండలో బీభత్సం ఉన్నాయి. సో మంచి అవుట్ఫిట్ వేసుకున్నాం. చెప్దామా? వేసేద్దామా? లాట్స్ గ్యాట్ డ్రెస్డ్. సమ్మర్ అవుట్ఫిట్ అంటే నార్మల్గా ఉండదు. సమ్మర్ అంటే కాటన్ వేయాలి కదా. వైట్ షర్ట్ బ్రౌన్ ప్యాంట్ మామూలుగా ఉండదు. వేసేద్దాం మరి. వైట్ షర్ట్ బ్రౌన్ ప్యాంటు కాంబినేషన్ యూనిక్ గా ఉండాలి కదా, యూనిక్నెస్ వాడాలి కదా. సో వేసేద్దాం మరి. బ్రౌన్ ప్యాంట్ లోపల మరి మామూలుగా ఉండదు, కంఫర్ట్ అదిరిపోవాలి. సో వేసేద్దాం. ఇంకా ఓపెన్ చేశాను, వేసేయడమే ఫుల్గా. లోపల ఫాస్ట్గా వేసేస్తే కంఫర్ట్ మాత్రం కంఫర్ట్ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే యాంకిల్ అని చేసాం కదా ప్యాంటు. సో కంఫర్ట్ లెవెల్స్ సూపర్ ఉంటుంది. ఇంకో వేసేసాను పైకి, అది దోపేసాను. లోపల బనియన్ దోపేసి బటన్ వేసి జిప్ వేసేసాం సరక్కని. సో ఇదిగో కంఫర్ట్నెస్ మాత్రం చాలా పీస్గా ఉంది, చాలా పీస్ఫుల్ స్టైల్గా ఉన్నాను. అలాగే ఇంక షర్ట్ విషయానికి వస్తే వైట్ షర్ట్. వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, ఫ్లవర్స్ ఉన్నాయి దీని మీద. అప్పుడప్పుడు వాడిపోకుండా నీళ్ళు చల్లుతూ ఉండాలి. నీళ్ళు లేకపోతే ఏముంది, చెమట ఉంది కదా, అదే జల్లించుకుంటుంది. జల్లించుకుని ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు, వాడిపోవన్నమాట పువ్వులు. సో బటన్ ఇప్పేసి మనం షర్ట్ వేసేస్తే రాక్గా ఉంటుంది కాబట్టి వేసేస్తాం. అదిగో మంచిగా వేస్తాం. షర్ట్ వేసిన కాంచి ఇంకా బటన్స్ పెట్టి ఫోల్డ్ చేయాలి షర్ట్ హ్యాండ్స్. మళ్ళీ షర్ట్ని మళ్ళీ ఇప్పేసి ఫోల్డ్ చేయాలనుకుంటారు. ఫోల్డ్ చేయాలి కదా హ్యాండ్స్ని. హ్యాండ్స్ ఎన్ని మడతలు ఫోల్డ్ చేయాలంటే 3 1 2 3, ఇటేపు 1 2 3, అటే 1 2 3 ఫోల్డ్ చేస్తే మంచి రిచ్గా ఉంటుంది, మంచి అఫీషియల్గా కూడా ఉంటాం. ఎందుకంటే బ్రౌన్ ప్యాంటు వైట్ షర్ట్ అబ్బో మామూలుగా ఉండదు. కలర్ కూడా కొంచెం యూనిక్గా కనిపిస్తాం, అందరికీ స్పెషల్ అపీరియన్స్ ఉంటుంది అనమాట. స్పెషల్ అపీరియన్స్ ఉంటుంది. అలాగే సమ్మర్ నుంచి వేడికి తట్టుకుంటాం. కాటన్ కదా మనం వేసిందంతా, ప్యూర్ కాటన్ కదా. సో ఫుల్గా మనది దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్ఫిట్. గాలి ఇట్లా షర్ట్ బటన్ ఇప్పాలి, ఎందుకంటే మళ్ళీ గాలి అయిపోతే కాటన్ వేసినా సరే గాలి అయ్యేది కదా. యాక్సరీస్ అయితే వద్దు, ఎందుకంటే ఎండ చంపేస్తుంది. అసలు నేను ఉండలేకపోతున్నాను. గుంటూరులో ఎండ మామూలు లేవు, మీకు అర్థమై ఉంటుంది. సో యాక్సరీస్ ఇంకేం లేదు, కూడా చెప్పులు వేసుకోవాలి. చెప్పులు అయితే మన దగ్గర చెప్పులు ఇవి ఉన్నాయి ఏసీసీ. హెచ్ఆర్ఎక్స్ బుక్ చేశాను కానీ రాలేదన్నమాట ఆ చెప్పులు. సో వీటితో మేనేజ్ చేద్దాం. ఇంకా అవుట్ఫిట్, ఫైనల్ అవుట్ఫిట్ ఇది. సరేనా? మంచిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమాయా. చాలా కష్టపడి చేసాం మాయా. కంఫర్ట్నెస్ మాత్రం పక్కాగా ఉంటుంది మాయా. ఎనీవే ట్రై చేయమాయా ఒకసారి. ట్రై చేస్తే ఏం పోయింది, వైట్ షర్టు బ్రౌన్ ప్యాంటు. ఉంటాను మరి.